సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఆర్కే గారు తన కొత్త పలుకులో మన మీడియా విశ్వసనీయతపై ఆవేదన వ్యక్తం చేస్తూ రాసుకొచ్చారు సార్. అంటే మీడియా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ అదే వస్తుంది అధికారంలోకి అని చెప్పేసి భజన చేస్తూ వస్తుంది. ఒకవేళ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టుగా రాశారు. అంటే వైసీపీకి ఫేవర్గా చేస్తున్న మీడియా పైన అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? దీనికి కూడా నిజానికి రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి కొనే పరిస్థితి ఎలా వచ్చింది ఆయనకి? ఆయన ఆంధ్రజ్యోతిలో స్ట్రింగర్గా చేరాడు, రిపోర్టర్గా చేరాడు. స్ట్రింగర్ స్థాయి అంటారు కానీ రిపోర్టర్గానే చేరాడు. ఆయన చేరిన తర్వాత తన టాలెంటు అంటే డొక్కు సైకిల్తో మొదలైంది ఆయన జీవితము అని కూడా ఇప్పటికీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. పాత లక్ష్మీపార్వతి గారి రెగ్యులర్ స్టేట్మెంట్ అది పాత రోజుల్లో. 300 సైకిల్తో తిరిగేవాడు అని. సరే 300తో తిరిగేవాడా 400తో తిరిగేవాడా అనేది పక్కన పెడితే ఆయన లైఫ్ ఒక రకంగా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకున్న వాడికి ఒక పాఠం లాంటిది. ఆ స్థాయిలో మొదలై ఆయన నడుస్తున్న రోజుల్లో నాదెండ్ల భాస్కర్రావు గారి వెన్నుపోటు నడిచింది ఎన్టీఆర్ మీద. అప్పుడు ఈయన ఎమ్మెల్యేలందరినీ సెక్యూర్ చేసి కర్ణాటకలో ఏదో హిల్స్లో పెట్టాడు. పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి గండిపేట ఆశ్రమంలో పెట్టారు. రామారావు గారికి గండిపేట ఆశ్రమం ఒకటి ఉండేది, అక్కడ పెట్టాడు ఎమ్మెల్యేస్ అందరినీ తీసుకెళ్ళి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి వార్తలు రాయటం కష్టం కాబట్టి రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా అక్కడికి ఆయన బీట్ వేశారు. అక్కడ ఉన్నాడు ఆయన. పరిస్థితి ఎలా తయారైందంటే మిగిలిన పేపర్ల వాళ్ళు కూడా ఈయనకే ఫోన్ చేసి విషయం కనుక్కుని రాసేవాళ్ళు. అట్లా ఆయన అనధికార పిఆర్ఓగా మారిపోయాడు ఎన్టీఆర్ శిబిరానికి. మారిపోయి ఈయన చెప్పిందే అన్ని పేపర్లోనూ వచ్చేది. ఈ కండిషన్ ఎవరో ఒకళ్ళిద్దరు వెళితే వెళ్ళేవాళ్ళు అప్పుడప్పుడు, కానీ అంత దూరం ఎవరు వెళ్తారు అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి మొబిలిటీ సమస్యలు వీటన్నిటి రీత్యా అక్కడ ఒక ఫోన్ ఉండేది. ఫోన్ చేస్తే ఈయన విషయం చెప్పేవాడు, ఈరోజు ఏం జరుగుతోంది ఈ శిబిరంలో అనేదే తెలుసుకోవాలి. మిగిలిన కథనాలు వాళ్ళు రాసుకునేవాళ్ళు. ఈ ఖాళీ సమయంలో ఆయన ఏం చేసేవాడు, అక్కడే ఉండేవాడు, వాళ్ళతోనే ఉండేవాడు. ఎమ్మెల్యేస్ అందరూ అరెస్టెడ్ ఎమ్మెల్యేస్ కదా, వాళ్ళందరూ అక్కడే ఉండాలి. వాళ్ళతో కలిసి ఉన్నాడు, కలిసి తిన్నాడు, కలిసి పేకాడాడు, వాళ్ళతో పాటే ఉన్నాడు అక్కడ ఆయన హాయిగా. ఈ క్రమంలో స్నేహాలు ఏర్పడతాయి కదా. ఈ స్నేహితులందరూ కూడా నెల తిరిగిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళలో కొంతమంది మంత్రులు అయ్యారు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా నెల రోజుల్లోనే రామారావు గారి క్యాబినెట్ వచ్చేసింది. నాదెండ్ల భాస్కర్రావు గారు కేవలం 1 మంత్ ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా 1 నెల ముఖ్యమంత్రి ఆయన. ఆ 1 నెలలో ఆయన పీకేసి మళ్ళీ రామారావు గారు తన బల నిరూపణ చేసుకుని పవర్లో వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అప్పటి వరకు రాధాకృష్ణ గారితో స్నేహంగా ఉన్న వాళ్ళందరూ కూడా అధికార పక్షం ఎమ్మెల్యేలు అయ్యారు, అధికార పక్షంలో మంత్రులు అయ్యారు. సో దీన్ని పెట్టుబడిగా పెట్టి ఆయన వ్యాపారం ప్రారంభించాడు. ఆయన పవర్ ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నాడు. ఈ సంబంధాల్లో నుంచే ఒక పారిశ్రామికవేత్తగా తనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రాసెస్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ని మొబిలైజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ సాధించాడు. అది సాధించిన తర్వాత ఆంధ్రజ్యోతి టేక్ ఓవర్ చేయటం అతనికి పెద్ద ఇష్యూ కాలేదు. అలా టేక్ ఓవర్ చేశాడు దాన్ని. ఆంధ్రజ్యోతిని టేక్ ఓవర్ చేసి తన సామ్రాజ్యానికి దాన్ని ఒక టానిక్గా వాడటం మొదలుపెట్టాడు. తర్వాత ఛానల్కి విస్తరించాడు, ఏబిఎన్ ఛానల్. అయితే దేన్నైనా సరే ఆర్థికంగా వైబుల్గా ఎలా నడపాలి అనే దానికి సంబంధించి ఆయనకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉంది. దాన్ని ఆధారంగానే ఆ వ్యవస్థలు నడుస్తాయి. తన పత్రికల్లో చాలా స్పష్టంగా వామపక్షానికి కూడా ఆయన పెద్దపీట వేశాడు, ఛానల్లోనూ పేపర్లోనూ కూడా. అంటే ప్యారలల్ వార్తలు కూడా ఒక చోటు ఇచ్చేవాడు. ఇచ్చి ఆయన ఎజెండాని పంపు చేయటం కోసం ప్రధానంగా వాడేవాడు. ఇది ఒక పద్ధతి. ఇలా రాధాకృష్ణ గారు తన ఎదుగుదల, తన సామ్రాజ్య విస్తరణ ఇదంతా కూడా ఆంధ్రజ్యోతి నుంచే జరిగింది. ఆంధ్రజ్యోతి రిపోర్టర్గానే ఆయన ఆ రోజు అక్కడికి వెళ్ళాడు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్గానే ఆయన ఎదుగుదల ప్రారంభమైంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతినే ఆయన టానిక్గా వాడుతున్నాడు. ఇది టోటల్గా ఆయన వ్యవహారం, ఆయన చరిత్ర.
కాబట్టి రాధాకృష్ణ గారు ఈ రోజున ఏదో జనాలు యూట్యూబ్ ఛానల్స్ స్టాండ్ తీసుకుంటున్నాయి, పెయిడ్ మీడియాలు, పేటీఎంలు, ఇవన్నీ ఆ వ్యాఖ్యానాలు చేయటం తప్పు. అసలు ఆ కాన్సెప్ట్ ప్రారంభించింది ఆయన, ఆ కాన్సెప్ట్కి సృష్టికర్త ఆయన, ఈ రోజుకి రోల్ మోడల్ ఆయనే. ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలంటే దాదాపు 94లో ఎన్టీ రామారావు గారు గెలిచినప్పుడు తర్వాత 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే నడిచింది. అంతకుముందు 82లో ఆయన గెలిచినప్పుడు కూడా అలాగే కొనసాగింది. సో తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవటం ఎలా అనేది ఒక పెద్ద ప్రశ్నగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినప్పుడు ఏమిటి దీని బలానికి కారణం అని చెప్పి వాళ్ళు ఒక 2-3 ఐఏఎస్లతో కలిసి కూర్చుని అధ్యయనం చేసి క్లియర్గా వాళ్ళకు తెలుసుకున్న విషయం ఏంటంటే మీడియా సపోర్ట్ చాలా బలంగా ఉంది. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈనాడు వెళ్ళిపోయింది ఆయన కాంపౌండ్లోకి. అప్పుడు జ్యోతి కొంత కాంగ్రెస్ సైడ్ ఉంది. ఆ తర్వాత క్రమంగా జ్యోతి కూడా ఆ క్యాంప్కే చేరింది. ఓకే. సో ఈ వ్యవస్థ మీడియా అనేది ఒక ఊతంగా పనిచేస్తోంది తెలుగుదేశం పార్టీకి అనేది తెలిసిన తర్వాత మనం ఒక మీడియా ప్యారలల్గా రన్ చేస్తే అలా ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు ఈనాడుతో పోల్చదగ్గ పేపర్ పెట్టడం చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న వ్యవహారం అని కూడా వాళ్ళు చెప్పారు సోనియా గాంధీ గారికి. ఈ ఆలోచన నడుస్తున్న క్రమంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్లో ఒక ఆలోచన ఉద్భవించింది. ఒకవేళ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తనకు పదవి రాకపోతే, ముఖ్యమంత్రి పదవి రాకపోతే బయటికి వెళ్ళిపోయి ప్రాంతీయ పార్టీ పెడదామనే ఆలోచన, వైఎస్ఆర్సీపీ పార్టీ పెడదామని ఆ రోజునే ఆలోచించాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలో పుట్టిన ఆలోచన కాదు అది. రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో తనకి పవర్ ఇవ్వకపోతే, అంటే 3 పేర్లు వినిపించేవి అప్పుడు, ఎంఎస్, వైఎస్, డిఎస్ అని. ఈ ముగ్గురులో ఎవరికైనా ఇవ్వచ్చు అని. సరే, ఎం సత్యనారాయణరావు గారు స్వచ్ఛందంగానే రేసులోంచి తప్పుకున్నాడు. ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆయన నన్ను ఇన్వాల్వ్ చేయకండి గోల్లో అని. అప్పుడు మిగిలింది 2, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డిఎస్, లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్, వీళ్ళిద్దరూ రంగంలో మిగిలారు. ఒకవేళ డిఎస్ని పార్టీ యాప్ చేసుకుంటే బయటకు వచ్చేసి ప్రాంతీయ పార్టీ పెడదాము, దానికి ఒక పేపరు, ఒక ఛానలు కూడా చేద్దాము అనే ఒక కాంక్రీట్ ప్లాన్తో ఈయన ఒక డిజైన్ వేసుకున్నాడు. ఆ టైంలో వీళ్ళు పేపరు దీని గురించి ఆలోచిస్తున్న టైంలో ఇందిరా టెలివిజన్ నెట్వర్క్ అనే పేరుతో ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఈ పేపరు, ఛానలు 2 ఇప్పటికీ సాక్షి ఇందిరా టెలివిజన్ నెట్వర్క్ అనే పేరుతోనే ఉంటుంది. ఒక వ్యవస్థను ఆయన నేను పూల్ చేస్తాను అని చెప్పి బాధ్యత తీసుకుని సాక్షి అనే దుకాణాన్ని ప్రో కాంగ్రెస్గా ప్రారంభించాడు. ఆ ఆలోచనకి అంకురార్పణ కలగటానికి రీజన్ కూడా వీళ్ళే, రాధాకృష్ణ అండ్ రామోజీరావులే. అలా ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకోమని చెప్పింది, ఆ సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చినవాడు రాధాకృష్ణ. ఈయన ఈ రోజున బలానా వాళ్ళు వాళ్ళకు కొమ్ముగా వస్తున్నారు, ఇంకొకళ్ళకి కొమ్ముగా వస్తున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ వాళ్ళకు కొమ్ముగా వస్తున్నాడు, లేకపోతే మరొక వ్యక్తి ఇంకొకళ్ళకి కొమ్ముగా వస్తున్నాడు, జయప్రకాష్ నారాయణ గారు ఎవరికి కొమ్ముగా వస్తున్నాడు, ఆయన గురించి ఎందుకు మాట్లాడినా, ఆయన జగన్ని తిడతాడు కాబట్టి ఈయన సంఖలో మనిషి ఆయన. అలాగే చాలామంది, అంటే జగన్ని తిట్టిన వాళ్ళందరూ ఆయనకు మిత్రులు, జగన్ని సమర్థించే వాళ్ళందరూ శత్రువులు, వాళ్ళందరూ జగన్ పెయిడ్ బ్యాచ్. మరి ఈయన సంఖలో కూర్చున్న మేధావులు ఎవరి బ్యాచ్? చాలా స్పష్టంగా జయప్రకాష్ నారాయణ గారు ఆయన న్యూట్రల్గా ఉంటున్నట్టుగా నటిస్తూ ఆయన టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నాడు. కూటమి గెలుపు గురించి బలంగా మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఆయన అమ్ముడుపోయాడంటే, నాగేశ్వర్ అమ్ముడుపోయాడు అని చెప్పేటప్పుడు జయప్రకాష్ నారాయణ ఎంత కొనుక్కున్నారో కూడా చెప్పాలిగా. కాబట్టి వాళ్ళు కొనుక్కున్న మేధావులు, వాళ్ళు కొనుక్కున్నటువంటి, వాళ్ళకు అమ్ముడుపోయినటువంటి వాళ్ళ ప్రైస్ లిస్ట్ బయటకు ఇస్తే
ఏ ధరలకు అమ్ముడుపోయారో అప్పుడు వీళ్ళు కూడా ఒక ధరల లిస్ట్ బయటకు ఇస్తారు. అసలు ఈ ధరలు నిర్ణయాలు అంటే పొలిటికల్ ఏరియాలోకి మీడియాని తీసుకెళ్ళి మీడియాని పొలిటికలైజ్ చేసి దాన్ని సర్వభ్రష్టత్వం వైపుగా నడిపించిన వాడు తెలుగు మీడియాలో రాధాకృష్ణ ప్రథముడు. ఆయనకు అగ్రతాంబూలం ఇవ్వాలి. ఆ అగ్రతాంబూలం అంటే అది ఒక రకంగా మోటివేషన్ కూడా. చాలామందికి ఆయన ఆదర్శప్రాయుడు. ఎలా ఎదగాలి అనుకున్నవాడు రాధాకృష్ణని స్టడీ చేయాలి. చేస్తే వాడు ఎదుగుతాడు, లేదా సర్వనాశనం అయిపోతాడు. రాధాకృష్ణ గ్లోబలైజ్డ్ సినారియోలో మీడియాని ఎలా నడపాలి అనటానికి రాధాకృష్ణ జీవితమే గైడ్ లైన్. అందుకని ఆయన ఆదర్శప్రాయుడు కూడా. ఓకే. పాత్రికేయ అవినీతికి కూడా ఆయనే ఆదర్శప్రాయుడు. అటువంటి మనిషి అలా మాట్లాడటం అనేది ఆయన అలాగే మాట్లాడతాడు. అంటే మనకు ఒక పాత సామెత ఉంది, తాను చేసేది మాత్రమే, ఎదుటి వాళ్ళు చేసేది ఏదైనప్పటికీ అది వ్యభిచారం మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.